హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సత్య. మీరు చూస్తున్నారు స్పైడీ తెలుగు వ్లాగ్స్. రీసెంట్గా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో బిగ్గెస్ట్ ఎయిర్ ఎగ్జిబిషన్ జరిగింది కదా, అదేనండి వింగ్స్ ఇండియా 2024 ఎగ్జిబిషన్. 21st సండేకి అక్కడికైతే వెళ్ళాము, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి. ఆ ఎగ్జిబిషన్ ఈ మంత్ 18 నుండి 21st వరకు అయితే జరిగింది. 18, 19, 20 వరకు బిజినెస్ పాసెస్ అండ్ విఐపి పాసెస్ ఉన్న వాళ్ళని లోపలికి అయితే అలౌ చేశారంట, ఫ్లైట్స్ దగ్గర నుంచి చూడడానికి. అయితే 21st ఒక్కరోజు మాత్రమే జనరల్ పాసెస్ వరకు అలౌ చేశారు. మాది బిజినెస్ పాసెసే, కానీ మాకు సండే ఆఫ్ కదా అనేసి సండే రోజు అయితే వెళ్ళాం. ఆ రోజు మాత్రం చాలామంది వచ్చారు ఎగ్జిబిషన్ చూడడానికి. ఆ ఎగ్జిబిషన్లో ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్, ఎయిర్ క్రాఫ్ట్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్, ఎయిర్లైన్స్, ఎంఆర్ఓ, కార్గో, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్పేస్ అండ్ డ్రోన్స్, ఇలా 200కు పైగా ఎగ్జిబిటర్స్ వాళ్ళ టెక్నాలజీస్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అండ్ అలాగే ఎయిర్బోస్, జిఎంఆర్, ఏరో, బోయింగ్, హాల్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఫ్లైఫాల్, ఇలా చాలా కంపెనీస్ అయితే ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి అయితే దగ్గర 100కు పైగా కంట్రీస్ నుంచి విజిట్ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు అయితే ఎయిర్ షో జరిగింది. అలా 4 ఎయిర్క్రాఫ్ట్లు అలా గాల్లో లేచి అలా స్టంట్స్ చేస్తుంటాయి. ఇది మాత్రం నిజంగా మైండ్ పోయింది. నాదేం లేదా, మీరు ఎక్కడ రండి, ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాల. మీరు పేరుతో ఒక పని తీసుకురాలి. కాదు, ఫస్ట్ వాళ్ళకి ఏం చూడాలని ఇంట్రెస్ట్ ఉందో అది అడుగు. కాదురా, ఫస్ట్ ఇది చూడాలనుకుంటారు కదా, అది పచ్చకపోతే అయిపోతుంది. తర్వాత వాల్యూ
అది చూసినవారా నువ్వు ఇంతకు ఆగరా అదే పెడితే దాని పక్కన కవర్ అయ్యేది మొత్తం ఏం ఏర్పడదు. నీకు అర్థమవుతుందా? ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అవ్వగానే చుట్టూ ఫెన్స్ పెట్టి ఉన్నాయి. ఫ్లైట్స్ దగ్గరలోకి వెళ్ళడానికి లేదు. 20-30 మీటర్స్ దూరం నుంచే చూడాలంట. బిజినెస్ పాస్ ఉన్న వాళ్ళకైతే నిన్న మొన్న మాత్రం లోపలికి దగ్గర వెళ్ళడానికి అలౌ చేస్తారంట. మాది బిజినెస్ పాస్ కాబట్టి మేము కూడా వెళ్దామనేసి ట్రై చేసాం. కానీ వాళ్ళు విఐపి పాస్ ఉన్న వాళ్ళని ఎంట్రీ చేస్తున్నాం ఈరోజు అన్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్ని అయితే చాలాసేపు అడిగిన తర్వాత సరే లంచ్ తర్వాత పంపిస్తా, ఆలోపు మీరు స్టాల్స్ అన్నీ చూసేసి రండి అని అన్నారు. అలా వెళ్ళి స్టాల్స్ చూసాం. లోపలికి వెళ్ళగానే అక్కడక్కడ మంచి మంచి టెక్నాలజీస్, మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టేసి ఉన్నాయి. అన్నీ విజిట్ చేసాం. స్టాల్స్ లోపలికి ఎంట్రీ అయ్యి కాసేపు తిరిగామో లేదో మా ఫ్రెండ్గా కాల్ వచ్చేసింది. అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మధ్యలోనే బయటకు వచ్చేసాం. అయితే అక్కడ ఉన్నంతసేపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మంచి మంచి టెక్నాలజీ చూస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి అడిగి తెలుసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ సార్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హెలికాప్టర్ అయితే 5 మినిట్స్ నుంచి చూస్తున్నా, ఇది టేకాఫ్ అయితే లేదు. అయితే మంచి ఒక వీడియో తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నా. కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆ ఫెన్స్ నుంచి దూరం వెళ్ళిపోమన్నారు, హెలికాప్టర్ టేకాఫ్ అవుతుందనేసి. అలా కెమెరా ఆఫ్ చేసి కొంచెం ఇట్లా బ్యాక్ జరిగామో లేదు, టేకాఫ్ అయిపోయింది. కెమెరా ఆన్ చేసేంత టైం కూడా లేకుండా ఎక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆ గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం.